నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరిదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురువుగారు. కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే, మహాద్భుతముగా ఉంటుంది, యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. మనల్ని ఎవరు పలకరిస్తారులే అని ఎక్కడో ఉండేటువంటి వాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క విద్యను, విద్వత్తును మళ్ళీ ఒక్కసారికి ప్రపంచానికి పరిచయము చేసేటువంటి విధానముగా ఉండబోతున్నది. విదేశాల నుండి ప్రశంసలు రావటం అనేటువంటిది జరుగుతుంది. విదేశాల నుండి పిలుపు వస్తుంది, వీళ్లకు వెళతారు. అక్కడ కొన్ని వ్యవహారాలు చూడడానికని వెళ్ళేటువంటి దానికి ఉంటుంది. ఖచ్చితముగా సమాజంలో గుర్తింపు వస్తుంది. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, వీళ్లకు విలువ పెరుగుతుంది, గౌరవము పెరుగుతుంది. అందరూ పూజించేటువంటి విధానముగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. వీళ్ళ ప్రవర్తన ఒక్కసారిగా లోక కళ్యాణార్థము అనేటువంటి భావనతో అందరూ మెప్పుదలగా చూసేటువంటి విధానముగా ఉంటుంది. ప్రభుత్వాలచే గుర్తింపు పొందేటువంటి విధానముగా ఉంటుంది వీళ్ళ యొక్క ప్రవర్తన. ప్రభుత్వాలు గుర్తించి వీళ్లకు ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వటము కానీ చేయడము కానీ అలాంటివి జరగవచ్చునుగాక. వీళ్ళ యొక్క వాగ్దాటి వలన, వీళ్ళ యొక్క ప్రవర్తన వలన యావత్తు ప్రపంచము ఒక్కసారి వీళ్లను చూసేటువంటి విధానముగా ఉంటుంది. ఎవరైనా ఒక కంపెనీలో ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్ళైతే గనక కంపెనీ వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం వస్తుంది.
అంతటి సిన్సియర్గా ఒక పని అని ఒప్పుకుంటే చాలా పద్ధతిగా ఇటుక బేర్చి ఎలా అయితే ఒక గోడ కడతామో వీళ్ళు చేసేటువంటి పని శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి శ్రమ రెండూ పెట్టుకొని ఒక పద్ధతిగా చెయ్యాలి నేను ఒక పని ఒప్పుకున్నప్పుడు అని ఎలా అయితే చేస్తారో అలా చేసిన దాని వలన మంచి ప్రశంసలు అనేటువంటివి అందుకోవడం జరుగుతుంది. తద్వారా ఉద్యోగములో ఒక్కసారిగా ఉత్తీర్ణత అప్గ్రేడ్ అనేటువంటిది రావటము, లేదా శాలరీ 50,000 ఉంటే 2 లక్షలకు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనూహ్యముగా పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. జీవితంలో ఇంత మేలు జరుగుతుందని నేను అనుకోలేదు అనేటువంటి విధానముగా గ్రహస్థితులు ఉండబోతున్నాయి. ఒక చిన్న చీరల బిజినెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, పానీపూరి బండి పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు బిజినెస్ అనేటువంటి వాళ్లకు కూడా మేలు జరిగి కాస్త దాన్ని విస్తృతి పెంచుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది. వీళ్లకు గ్రహస్థితులు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నాయి, మేలు జరుగుతుంది. అయితే వీళ్ళు మానసికంగా లోపల మాకిది జరిగితే బాగుంటుంది అనేటువంటి కోరిక ఒకటి ఉంటుంది వీళ్లకు. ఆ కోరిక మే తర్వాత జరిగేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్లకు ఇప్పుడు రాబోయేటువంటి ఉగాది పండుగ నుండి ఇంకా చాలా మహాద్భుతమైనటువంటి ఇది ఉన్నది. కాబట్టి వీళ్లకు మేలు జరిగి తీరుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు అదేమిటి ఉన్నట్టుండి ఈ స్థాయికి వచ్చారు అనేటువంటి మాట వినపడుతుంది వీళ్లకు, అలా కనపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నా శ్రమకు తగినటువంటి ఫలితం ఇదే కాదు, ఇంకా గొప్పది రావాలి అనుకుంటుంటారు. చూసేవాళ్లకు మంచిది వచ్చిందని అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ స్థాయికి లోపల అనుకునేది ఏమిటంటే నాకెప్పుడో రావాల్సిన నా ప్రతిభ నాకు తెలుసు అనేటువంటి భావన వీళ్ళల్లో ఉంటుంది. కుంభరాశి వాళ్ళల్లో నాకు ఇది కాదు, ఇంకా గొప్పది రావాలి. ఎంత గొప్పదని మనము చెప్పినా వాళ్ళ మనస్సును మెప్పించడం అనేటువంటిది అంత సులభమైనటువంటి మార్గము కాదు. వాళ్ళు మెచ్చుకుంటే తప్ప అబ్బా మాకు మేలు జరిగింది అనేటువంటిది మనకు ఎంతో ఉన్నతమైనటువంటిది అయితేనే వాళ్లకు సామాన్యముగా ఉంటుంది గాక అటువంటి ఇదిలో వాళ్ళు ఉంటారు. అందుకని ఖచ్చితముగా వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. మామూలుగా విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, చాలా బాగుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు 100 రూపాయలు లాభం ఆశిస్తే 200 లాభం వచ్చేటువంటి విధానముగా ఉండబోతున్నది. మంచి వైపు అడుగులు వేస్తారు, ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. కార్లు కొంటారు, ఇళ్ళు కొంటారు. కొంతమంది స్థానము మార్పు అయి ఉన్నతమైనటువంటి ఉద్యోగము వైపు విదేశాలకు వెళ్ళి కంపెనీ వాళ్ళే వాళ్ళ ఖర్చులతో విదేశాలకు పంపించినా ఆశ్చర్యము లేదు. అటువంటి విధానాలు తీసుకునేటువంటి నిర్ణయాలకు వస్తారు. తద్వారా పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘములో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడము, వాళ్ళ వలన మేలు జరగటము, వీళ్లకు గుర్తింపు రావటము, వీళ్ళు వీళ్లకు ఇద్దరూ కూడా ఉపయోగపడి ఒక సంఘంలో ఒక మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులుగా ఒక్కసారిగా అందరూ కూడా ఒక వెలిగేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ కుంభరాశి వాళ్ళ యొక్క ఇది అనేటువంటిది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి విధానముగా వీళ్ళ యొక్క ఇది ఉండబోతున్నది. గతములో లాగా కాదు, ఇప్పుడు నలుగురికి ఉపయోగపడాలి నేను అనేటువంటి ఒక ఆలోచనలతో, కీర్తి ప్రతిష్టలతో, గుర్తింపుతో నలుగురికి ఉపయోగపడే విధముగా ఉంటుంది. తద్వారా వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో చేసేదానికి సేవలు అందించడం, సినిమా రంగములో ఉంటే సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు ఒక మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కుంభరాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగముగానే ఉన్నది అని తెలియజేస్తుంది. మరి వీరు కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారంటారా? ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలు అవి ఉంటే అసలు ఏమీ అవ్వవు, వీళ్ళకు అనుకూలంగానే వస్తాయి. అలాంటి వివాదాలు అనేటువంటివి ఏమీ కావు.
వీళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాలి. రాజకీయ రంగాల వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది, చాలా బాగుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ముందుకు వెళితే వాళ్ళకే యోగం, రెండో మాట లేదు దానికి. ఇంకా మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటండి? కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి ఆరాధించడము మేలు జరుగుతుంది గాక. అలాగే గురుగారు, కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.